ఏమైంది? బాబుకి యాక్సిడెంట్ అయింది. కాస్త త్వరగా చూడండి. బాయ్స్ తీసుకురండి. ఫాస్ట్ కమన్ క్విక్. డాక్టర్ మిమ్మల్ని పిలుస్తున్నారు. డాక్టర్, బాబుకి ఎలా ఉంది? తలకు బలమైన గాయమైంది. ఏమీ అర్థం కావట్లేదు. కొన్ని టెస్టులు చేయాలి. డూ ఇట్ డాక్టర్. ఎంత ఖర్చైనా పర్వాలేదు, బాబును బతికించండి. మా ప్రయత్నం మేము చేస్తాం. మమ్మీ 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 డాడీ మమ్మీ డాడీ మమ్మీ డాడీ మమ్మీ డాడీ మమ్మీ మమ్మీ డాడీ డాడీ. అను, కీర్తి, ఏమైంది? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? అది డాడీ, అన్నయ్య. మీరు మాత్రమే వచ్చారేంటి? అన్నయ్య ఎక్కడా? అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది మమ్మీ. బన్నీకి యాక్సిడెంట్ అయిందా? ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఎక్కడున్నాడు? అయ్యో, నందిని, వెళ్ళి నీళ్లు తీసుకురా. అలాగే అక్క. వసు, మమ్మీ లే మమ్మీ. మమ్మీ లే మమ్మీ. ఇదిగో అభి, ఇదిగో. బన్నీ, ఏమండి? బన్నీ అండి, బన్నీకి యాక్సిడెంట్. మీరేం కంగారు పడకండి, బన్నీకి ఏం కాదు. బన్నీకి ఏం అవ్వదండి. కిట్టు, యాక్సిడెంట్ ఎలా అయింది? మేము వస్తుంటే ఆటో చెడిపోయింది. అందరం ఆటో దిగాం. అంతలో ఎవరో వచ్చి బన్నీని గుద్దేశారు. నీకు బన్నీకి ఏమైనా దెబ్బలు తగిలాయా? చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. ఒక ఆంటీ వచ్చి బన్నీని హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. ఏ హాస్పిటల్ చెప్పిందా? సుజాత హాస్పిటల్ మావయ్య. ఏమండి, నా బన్నీ. మీరేం కంగారు పడకండి, మనం ఇప్పుడే హాస్పిటల్కి వెళ్దాం. పదండి. మా బన్నీకి ఎలా ఉంది? మీరెవరు? బన్నీ మా అబ్బాయి డాక్టర్. తనకి యాక్సిడెంట్ అయితే ఈ హాస్పిటల్కే తీసుకొచ్చారు. ఓహో, ఆ అబ్బాయా? తనిప్పుడు ఐసీలో ఉన్నాడు.
మా మనవడి పరిస్థితి ఎలా ఉంది డాక్టర్? హెడ్ ఇంజరీ అయింది. కండిషన్ కాస్త క్రిటికల్గానే ఉంది. తను స్పృహలోకి వస్తే తప్ప ఏ విషయం చెప్పలేం. ఇప్పుడు మా బన్నీని చూడొచ్చా డాక్టర్? వన్ సెకండ్. మీరు బాబు బంధువులైతే ఆవిడెవరు? బాబుని ఆవిడే తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. ఇంకా తనే బాబు మదర్ అనుకున్నాం. నమస్తే అండి, మేము బాబు వాళ్ళ పేరెంట్స్. నమస్తే అండి, నా పేరు శ్యామల. థ్యాంక్ యూ సో మచ్ అండి. టైంకి మా బాబుని హాస్పిటల్కి తీసుకొచ్చి మాకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్స్ అలాట్. ఇట్స్ ఓకే అండి. నేను అదే రోడ్లో వెళ్తున్నాను. బాబుని అలా చూసేసరికి మనసుకు చాలా బాధ అనిపించింది. వెంటనే నా కార్లో తీసుకొచ్చాను. దేవతలా వచ్చి మా అబ్బాయిని కాపాడారు. మీ రుణం ఈ జన్మలో అయ్యో. తీర్చుకోలేం. రుణాల దాకా ఎందుకులేండి, నాకు కూడా మీ బాబు లాంటి బాబు ఉండేవాడు. వెళ్ళి చూడండి. బన్నీ, వసుగారు బన్నీకి ఏం కాదండి. సమయానికి మీరు అక్కడ లేకపోతే మా బన్నీ పరిస్థితి ఏమై ఉండేదో. మీకెన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే. అంతా దేవుడి దయండి. ఆ టైంకి నేను అక్కడ ఉన్నాను కాబట్టి ఇది చేయగలిగాను. సారీ అండి, నేను అర్జెంటుగా వెళ్ళాలి. మీరు బాబుని చూసుకుంటారుగా? బాబు జాగ్రత్త. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ ఓకే. ఆవిడ టైంకి తీసుకురాకపోయింటే బాబు మీకు దక్కేవాడు కాదు. బట్ అప్పటికే బ్లడ్ బాగా లాస్ అయింది. ట్రీట్మెంట్ అయితే చేస్తున్నాం. డాక్టర్, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, నా మనవడు క్షేమంగా బయటపడాలి. అవసరం అయితే స్పెషలిస్ట్ని పిలిపించండి డాక్టర్. డబ్బు గురించి ఆలోచించకండి. మీ హాస్పిటల్లో ఎక్స్పర్ట్స్ లేకపోతే చెప్పండి, వేరే పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తాం. బాగుందన్నయ్య, చాలా బాగుందన్నయ్య, బ్రహ్మాండంగా ఉంది. వాడి తలకి చిన్న దెబ్బ తగిలిందో లేదో, ఎంత ఖర్చైనా బ్రతికించండి అంటున్నారు. అదే నా కూతురు నగల కోసం డబ్బులు అడిగితే తర్వాత చూద్దాం అన్నారు. మీ పక్షపాత బుద్ధి బాగానే బయట పెడుతున్నారు. ఎక్కడ ఏం మాట్లాడుతున్నావు దమయంతి? నేను నీ సొంత కూతుర్నే కదమ్మా. శివాని నీ సొంత మనవరాలే కదా. మాకు మాత్రం మొండి చేయి చూపించారు. వాడు మన రక్తమే కాదు. వాడి కోసం అందరూ కంగారు పడుతున్నారు. ఎంత ఖర్చైనా పెడతామంటున్నారు. నీకెన్నిసార్లు చెప్పాలి దమయంతి, బన్నీ నా కొడుకు. నీ కన్న కొడుకు కాదు కదా అన్నయ్య. నీ రక్తం పంచుకొని పుట్టిన కొడుకు కాదు కదా. నేను దత్తత తీసుకున్న కొడుకు. కన్న కొడుకు కన్నా ఎక్కువ. అలా ఎలా అన్నయ్య? పిన్ని నన్ను దత్తత తీసుకున్నంత మాత్రాన నేను పిన్ని సొంత కూతుర్ని కాదు కదా. నేను మీ రక్తం కదా. ఇలాంటి టైంలో అలాంటి మాటలు ఏంటక్కా?
పిన్ని నా కోసం ఏమీ ఖర్చు పెట్టలేదు తమ్ముడు. కానీ ఇప్పుడు ఆ బన్నీ గడి కోసం లక్షలు ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. శివానికి ఎన్ని నగలు కావాలంటే అన్ని నగలు చేయిద్దాం దమయంతి. అనవసరంగా ఇక్కడ గొడవ చేయకు. ఇది నగల గురించి గొడవ కాదమ్మా, నా మనసులోని బాధని బయట పెడుతున్నాను. నీ సొంత కూతురు నోరు తెరిచి అడిగితే కాదు అన్నారు. ఇప్పుడేమో ఆ పరాయి వాడి కోసం. బన్నీ పరాయివాడు కాదు దమయంతి. పదే పదే ఆ మాట అన్నావంటే మర్యాదగా ఉండదు. బన్నీ అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఇలా మాట్లాడడం మంచిది కాదు దమయంతి. నేనేం మాట్లాడినా చెడేనమ్మా. అక్క, ఇది ఇల్లు కాదు, దయచేసి కామ్గా ఉండు. అది కాదు తమ్ముడు, ఆ బన్నీగాడు. బన్నీ గురించి ఇంకొక్క మాట మాట్లాడినా నేను ఊరుకొని దమయంతి. చూడు, గొడవ చేయకుండా ఇంటికెళ్ళు. ఓహో, ఇక్కడ గొడవ పెట్టుకోకూడదా? సరే, ఇంట్లోనే గొడవ పెట్టుకుంటాను. వెళ్ళు. సారీ డాక్టర్. డాక్టర్, మా బాబుకి ఏం కాదు కదా? సిచ్యువేషన్ క్రిటికల్ అయితే చెప్పండి, బెటర్ హాస్పిటల్కి వెళ్దాం. ఈ కండిషన్లో బాబుని షిఫ్ట్ చేయడం రిస్క్ సార్. బాబు స్పృహలోకి వస్తే తప్ప ఏం చెప్పలేం. దేవుణ్ణి ప్రార్థించండి. భగవంతుడా, అయ్యో వసుగా, బన్నీకి ఏం కాదండి, మీరు ధైర్యంగా ఉండండి. కానీ ఊరుకోండి వసు గారు, ఏడవకండి, నా మాట వినండి. వసు గారు, కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. వసు గారు, మీరు ధైర్యంగా ఉండండి, క్షేమంగా తిరిగి వస్తారు. డాక్టర్, బన్నీ, ఐఎమ్ వెరీ సారీ. మా ప్రయత్నం మేము చేశాం, కానీ బాబు ఇంకా స్పృహలోకి రాలేదు. మా బన్నీ స్పృహలోకి రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది డాక్టర్? ఈ పాటికే స్పృహలోకి రావాలి మేడం. ఇంకో 1 or 2 అవర్స్లో బాబు స్పృహలోకి రాకపోతే కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. అలా అనకండి డాక్టర్, ఏదో ఒకటి చేయండి. డూ సంథింగ్ డాక్టర్. మా బన్నీని కోమాలోకి వెళ్లకుండా కాపాడండి. మేము చేయగలిగిందంతా చేశాం. ఇంకా దేవుడే మీ బాబుని స్పృహలోకి రప్పించాలి. ఐఎమ్ సారీ.
వసు గారు ఊరుకోండి, ఏం కాదండి, బన్నీకి ఏం కాదండి, మీరు ఏడవకండి. ఏం కాదు వసు, బన్నీ తప్పకుండా కళ్ళు తెరుస్తాడు. కంగారు పడకండి వదిన. 1 అవర్లో బన్నీ స్పృహలోకి వస్తాడు. డాక్టర్స్ ఉన్నారు కదా. లేదు, నా బన్నీని ఆ దేవుడు కాపాడుతాడు. వెళ్ళి దేవుడికి మొర పెట్టుకుంటాను. నా బన్నీని నాకు దూరం చేయొద్దు అని వేడుకుంటాను. వసు గారు ఓకే, బన్నీ దగ్గర నేను ఉంటాను. వసు గారికి తోడుగాను వెళ్ళు. సరే అన్నయ్య, నేను వెళ్తాను. ఏంటమ్మా ఇది? నా కంటి పాపని, నా కన్న బిడ్డని నాకు దూరం చేస్తావా? వాడు లేకపోతే నేను ఎలా బ్రతకాలి? ఎందుకమ్మా మరి ఇంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నావు? నేనేం తప్పు చేశాను తల్లి? అభం శుభం ఎరగని నా బిడ్డ ఏం పాపం చేశాడు? మా మీద కోపం ఎందుకమ్మా? మా మీద దయ చూపించు తల్లి, నా బిడ్డని బ్రతికించు. కావాలంటే నా ప్రాణం తీసుకో. నా బన్నీకి ఏదైనా అయితే నేను బ్రతికినా చచ్చినా ఒక్కటే. వదిన, ఏం చేస్తున్నావు వదిన? వదులు అఖిల్, నేను కళ్ళు మూసినా సరే బన్నీ కళ్ళు తెరవాలి. నా ప్రాణం పోతే అయినా అమ్మవారు శాంతిస్తారేమో. తప్పు తల్లి, అమ్మవారు దయగల తల్లి, భక్తుల్ని అనుగ్రహిస్తుందే తప్ప ఆగ్రహించదు. మరి ఎందుకు పూజారి గారు నా బిడ్డ చావు బతుకుల్లో ఉన్నాడు? వాడు బతకాలంటే నేనే చావాలి. అలా అని ఎవరు చెప్పారమ్మా? అదిగో ఆ అమ్మవారి అఖండ దీపం. అది అమ్మవారి శక్తి రూపం. ఆ దీపం వెలుగుతున్నంత వరకు అమ్మ అనుగ్రహం మనందరిపైన ఉంటుంది. కానీ అక్కడ నా బిడ్డ ప్రాణదీపం కొట్టుమిట్టాడుతుంది పంతులు గారు. లేదమ్మా, అమ్మ దీవెన మీకెప్పుడూ ఉంటుంది. మీ బిడ్డ కోసం మీరు ప్రాణత్యాగానికి సిద్ధపడుతున్నారంటే పరిస్థితి అర్థమవుతుంది. ఒక పని చేయండి, అభ్యంగన స్నానం చేసి ఆ అఖండ దీపాన్ని తలపైన పెట్టుకొని 5 సార్లు అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేయండి. అలా చేస్తే నా బిడ్డ బతుకుతాడా పంతులు గారు? తప్పకుండానమ్మా. మరో ముఖ్యమైన విషయం, ప్రదక్షిణలు ముగిసే వరకు ఆ అఖండ దీపం ఆరిపోకూడదు. మొదలు పెట్టండి. పదండి వదిన, పంతులు గారు చెప్పినట్టు చేద్దాం. పదండి. అమ్మా, ఇప్పుడు ఈ అఖండ దీపాన్ని నెత్తిన పెట్టుకొని 5 ప్రదక్షిణలు చేయండి. జాగ్రత్త వదిన.